ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంది వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నారు. గత కొన్ని నెలలుగా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగాయి అనే పేరుతోటి వైసీపీ అనేక ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తుంది కదా. వైసీపీ లేవనెత్తుతున్నటువంటి అనుమానాలకు, వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అసెంబ్లీ సాక్షిగా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రతిదానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పినటువంటి దాంట్లో ముఖ్యమైన అంశాలు ఏంటంటే, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. కానీ మేము అధికారంలో రాగానే 16,000 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించాం. ఇచ్చిన హామీ మేరకు అది కూడా 148 రోజుల్లో మెగా డిఎస్సి ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేశాం. మెగా డిఎస్సి మీద 357 కోర్టు కేసులను వైసీపీ వేపించింది అడ్డుకోవడం కోసం. కానీ వాటన్నిటిని మేము ఎదుర్కొన్నాం. కోర్టులు కూడా చెప్పాయి మెగా డిఎస్సిలో అక్రమాలు జరగలేదని చెప్పేసి. కేసులు వేసిన వైసీపీ నాయకులకి మొట్టికాయలు కూడా వేశాయి. అయినా వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. వైసీపీ అనుమానాలన్నిటికీ మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు టీచర్లని మద్యం షాపుల దగ్గర పెట్టారు. కానీ మా ప్రభుత్వం టీచర్లని సింగపూర్ పంపించింది, ఫిన్లాండ్ పంపించింది. అక్కడున్న విద్యా వ్యవస్థను కూడా పరిశీలించేలా చేయగలిగింది. అది వైసీపీకి మా ప్రభుత్వానికి ఉన్న తేడా అని లోకేష్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. పైగా స్పోర్ట్స్ కోటా పోస్టుల నియామకాల గురించి కూడా వివరాలు ఇచ్చారు. కులాల వారీగా కూడా ఏ కులానికి ఎన్ని పోస్టులు వచ్చాయి అన్నటువంటి వివరాలు కూడా అసెంబ్లీ సాక్షిగా ఇచ్చారు. అయితే దీన్ని కౌంటర్ చేయడానికి సభలో జగన్ లేరు. ఇప్పుడు జగన్ తనకున్న అనుమానాలని లోకేష్తో డిబేట్ చేయాలిగా. ప్రెస్ మీట్ పెడితే సరిపోదు కదా. ఆ ప్రెస్ మీట్ ఇదే ఉందండి, వన్ సైడ్. ఇవాళ అసెంబ్లీకి వచ్చి లోకేష్తో డిబేట్ చేస్తే ప్రజలందరూ చూస్తారు ఎవరు చెప్పేది నిజం అనేది. జగన్ అడుగుతారు, లోకేష్ సమాధానం చెప్తారు. మళ్ళీ దాన్ని జగన్ కౌంటర్ చేస్తారు. మళ్ళా దానికి లోకేష్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అక్రమాలు జరిగాయి అన్నది జగన్ గారు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తారు. జరగలేదు అని ప్రధానికి వివరణ ఇచ్చే ప్రయత్నం లోకేష్ చేస్తారు. అప్పుడు ఏది నిజం అనేది ప్రజలు తేల్చుకోగలుగుతారు. కానీ ఇవాళ చూడండి, సభలో లోకేష్ గారు చెప్పదలుచుకుంది చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్పదలుచుకుంది చెప్పారు. కౌంటర్ చేయడానికి వైసీపీ లేదు, కౌంటర్ చేయడానికి జగన్ లేడు. దానివల్ల నష్టపోయింది ఎవరు? జగనే కదా. ఎక్కడో ప్రెస్ మీట్ పెట్టి, అది కూడా తను అనుకున్న రిపోర్టర్స్ని ముందు కూర్చోబెట్టుకొని రికార్డెడ్ ప్రెస్ మీట్ ఇస్తే అది వ్యాలిడిటీ కాదు కదా. దాని జనం నమ్మరు కదా, దానికి శాంటిటీ ఉండదు కదా. అదే అసెంబ్లీలో ఇవాళ లోకేష్తో డిబేట్ చేస్తే ఒకవేళ అక్రమాలు జరిగాయి అన్న విషయాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రూవ్ చేయగలిగితే ప్రభుత్వం నవ్వులు పాలవుద్ది కదా, లోకేష్కి అది ఇబ్బంది అవుద్ది కదా. కానీ ఆ ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు అంటే ఆయన చెప్పిన దాంట్లో నిజాలు ఇవ్వనన్నా అనుకోవాలి, లేదు లోకేష్తో డిబేట్ చేసే సత్తా లేదన్నా అనుకోవాలి. ఏమనుకోవాలి ఇక్కడ? కానీ నిజం ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాల్సింది కదా. ఇవాళ అంది వచ్చిన అవకాశం కదా. ఇవాళ అసెంబ్లీలో లోకేష్తో డిబేట్ చేస్తే అన్ని విషయాలు అందరికీ తెలిసిపోతాయి కదా. ఎవరైనా అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే టైం ఇవ్వరని. ఒకవేళ టైం ఇవ్వలేదు అనుకోండి, అది కూడా జనానికి కనపడింది కదా, అంతా లైవే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తే, మాట్లాడిని ఇవ్వకపోతే, సమయం ఇవ్వకపోతే అది కూడా ప్రజలకి తెలిసిద్ది కదా. ఇంకెవరైనా అనొచ్చు, సరే శాసనసభలో అంటే వైసీపీ రాలేదు, శాసన మండలిలో వచ్చింది కదా అనొచ్చు. శాసన మండలిలో రావటం వేరు, శాసనసభలో రావటం వేరు. అందులో వైసీపీ తరఫున బొచ్చ గారు లేదా వేరే ఎమ్మెల్సీలో మాట్లాడటం వేరు, డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి లోకేష్ గారితో డిబేట్ చేయటం వేరు. లోకేష్ వర్సెస్ జగన్ డిబేట్ జరిగినప్పుడు రాష్ట్రం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. ఏది నిజం అన్న విషయాన్ని రాష్ట్రం గమనించగలిగింది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా, వైసీపీ పార్టీకి అధినేతగా, మళ్ళీ ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్న వ్యక్తిగా జగన్ ఉన్నారు. కూటమి నాయకుడిగా, విద్యాశాఖ మంత్రిగా లోకేష్ ఉన్నారు. లోకేష్ మీదే వైసీపీ ఏడుస్తుంది కదా. అదే డైరెక్ట్ లోకేష్తో జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ చేసి ఉండుంటే లోకేష్ గారి నిజమా, జగన్ గారి నిజమా, ఎవరు చెప్పేదాంట్లో నిజం ఉంది అని ప్రజలు తెలిసిపోయేది కదా, ప్రజలకు అర్థమయ్యేది కదా. ఒకవేళ నిజంగా లోకేష్ గారు తప్పు చేసి ఉంటే, లేదు కూటమి ప్రభుత్వం తప్పు చేసి ఉంటే, మెగా డిఎస్సీలో అక్రమాలు జరుగుంటే ఇవాళ జగన్ అసెంబ్లీ సాక్షిగా నిరూపించి కనుక ఉంటే జగన్కి ఎంత వాల్యూ వచ్చేది, వైసీపీకి ఎంత వాల్యూ వచ్చేది. సో అందుకనే అంది వచ్చిన అవకాశాన్ని జగన్ పాడు చేసుకున్నాడు అన్నా. సరే, అంది వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాడా, లేదు లోకేష్ని అందుకోలేనని భయపడి వెనక్కి తగ్గాడా అన్నది ఇక ఎవరికోళ్ళు ఆలోచించుకోవాలి.